Josh Singh, director, narrated the story. Inka interesting ga anipinchindi, and I just like after a long time I signed a Telugu film, and mainly. సెల్ ఫోన్ లో విజువల్స్ డిలీట్ చేసి వాళ్ళందరూ చూపిస్తే అప్పుడు స్థాపించారు. Out and out comedy film. If you've seen like in Hindi, if I have to compare it to something like a Hera Fairy film, is like a cult Hindi film, you know, which is a full comedy film. It's somewhat, you know, on those lines. So please, Vizag Media has been very loving to me always. So please, naku support cheyandi, and that's it. Thank you. సో అందరికీ నచ్చిన కామెడీ అంటున్నాడు మీరు. అది ఈ ట్రైబల్ కామెడీకి ఈ సినిమా పేరుకి ఏమైనా సంబంధం అంటే అదే సార్ పారిజాత పర్వం సార్ సినిమా పేరు. పారిజాతం అంటే తెలిసిందే. అండ్ ఆల్సో మీకు ఇంకో విషయాన్ని థ్యాంక్స్ ఎందుకు చెప్పాలి అంటే, మేము ఇక్కడ ఏ సినిమాలు చేసినా అందులో ఎంత క్రేజీనెస్, ఎంత కామెడీ, ఎంత ఎమోషన్ డ్రామాలు అవన్నీ చేసినా ఆ ఫ్రంట్ లైన్లో ఉండి పబ్లిక్ వరకు తీసుకెళ్ళేది మీరే కాబట్టి అందుకు కూడా మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. సో సినిమా విషయానికి వస్తే మా సినిమా పేరు పారిజాత పర్వం. ఇదొక క్రైమ్ కామెడీ, కిడ్నాప్ కామెడీ అనమాట. అంటే మనం కిడ్నాప్ సినిమాలు చేసి చాలా సంవత్సరాలు అవుతుంది కదా, సో మళ్ళీ ఆ జానర్లో ఈ సినిమాని తీసుకుని వచ్చాం. అండ్ April 19th రిలీజ్ అవుతుంది. సో దాని ప్రమోషనల్ టూర్ భాగంగా తిరుపతి నుంచి మొదలుపెట్టి మొత్తం మన స్టేట్ అంతా కవర్ చేసుకుని ఫైనల్గా వైజాగ్లో ఎండ్ చేద్దామని ఇవాళ ఇక్కడికి వచ్చాం. ఇవాళ కూడా కొన్ని కాలేజ్ టూర్స్ అవి ఉన్నాయి. సో మీరు మమ్మల్ని, మా సినిమాల్ని, మన వైజాగ్ వాళ్ళకి ఏంటంటే సినిమాలు అంటే స్పెషల్ ఇంట్రెస్ట్. టాక్ ఏదైనా సరే ఇక్కడి నుంచే బయటకు వస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని మా సినిమాని మీరు కూడా చక్కగా పబ్లిక్ వరకు తీసుకెళ్ళి బాగా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే పన్ను ఉంటుంది అని మీరు నోట్తో చెప్పట్లేదు. బికాజ్ సునీల్ గారు ఉన్నారు, హర్ష గారు ఉన్నారు, చైతన్య ఆల్రెడీ కీరాబాల్లో అలాంటి రోల్ చేశారు. అంటే ఆ పన్ను జనరేట్ చేసే రోల్ చేశారు. శ్రద్ధ గారి గురించి పెద్దగా చెప్పగలరు. సో బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం ఏంటంటే అండి, ఇప్పుడు ఎవరైతే మన ఆర్టిస్టులు ఎవరైతే కనిపిస్తున్నారో వాళ్ళు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఉంటారు. అంటే ఏదో 2 రోజులు 3 రోజులు చేసి చిన్న చిన్న క్యారెక్టర్స్ అలా కాదు. సో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఉంటారు. సో ప్రతి ఒక్కరు వాళ్ళ వేలో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. సో ఆ ఫండ్ జనరేట్ చేయడానికి వీళ్ళందరూ హెల్ప్ అవుతారు అనేది మీకు అర్థమైంది. సో డెఫినెట్గా చాలా ఫన్ ఫిలిం అండి, ఫన్ క్రైమ్ కామెడీ. ఇంకోటి ఏంటంటే ఇలాంటి సినిమా రీసెంట్ పాస్ట్లో ఎప్పుడో రాలేదు. లాస్ట్ 10 yearsలో కూడా క్రైమ్ కామెడీ లేదంటే కిడ్నాప్ క్రైమ్ కామెడీ అనే సినిమా రాలేదు. లాస్ట్ 10-15 yearsలో కమల్ హాసన్ గారు చేశారు. తర్వాత ఇంకొక ఎవరు అటెంప్ట్ చేశారు. సో అది కొంచెం కొత్తగా చూసే వాళ్ళకి ఆడియన్స్కి. అండ్ అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బేసిక్లీ నేను వైజాగ్ నుంచి కాబట్టి సినిమా అంతా కూడా మన స్లాంగ్లో ఉంటే ఉంటుంది. మన ఫ్రెండ్స్తోనో మన ఫ్యామిలీతోనో మాట్లాడుకున్నట్టు, మన పక్కింటోళ్ళతో మాట్లాడుకున్నట్టే ఉంటుంది సినిమా మొత్తం. ఎందుకంటే మన రూల్స్ అది కాబట్టి నేను ఆ స్టైల్లోనే రాయడం జరిగింది. దాన్ని హిలేరియస్గా పని జరిగింది, చెప్పక్కర్లేదు. ఆల్రెడీ మధ్యలో ఉంటుంది. సో ఆ ప్రాసలు కానీ ఆ మాడ్యులేషన్ కానీ మన ఎలా ఉంటుందో వైజాగ్లో మన యాప్లోనే ఉంటుంది, మన స్టైల్లో ఉంటుంది. కాబట్టి మన సినిమా అనే ఫీల్ వస్తుంది డెఫినెట్గా. అంటే మన ఏదో సినిమా చూసినట్టు కాకుండా ఏదో మన ఫ్రెండ్ మాట్లాడుతున్నాడు ఆ ఫీలింగ్ అయితే క్రియేట్ అయింది. సో ఇంకా అంటే ఇప్పుడు మేము 4 ఫ్రేమ్స్లో కనపడేది మేమే అండి. కాకుండా కూడా మీకు కంప్లీట్గా ఫిలింలో కూడా చాలామంది ఆర్టిస్ట్ ఉన్నారు. ఇంకా లైక్ శ్రీకాంత్ అయ్యంగార్ గారు ఉన్నారు, సుదర్శన్ గారు ఉన్నారు, సో సమీర్ గారు ఉన్నారు. ఇలా అంటే ఆల్మోస్ట్ మీకు ఎక్కడ కూడా న్యూ ఫేస్ అనేది కనపడుతుంది. ఫిల్డ్ విత్ మంచి ప్యాడింగ్తో చేసాము. బికాజ్ ఎందుకంటే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఎందుకంటే ఈ మధ్య రీసెంట్ పార్ట్లో రాలేదు, రెగ్యులర్ ఫిలింలా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే లవ్ స్టోరీ కాదు, అలా అని చెప్పి యాక్షన్ ఫిలిం కాదు, ఇంకా క్రైమ్ కామెడీ అనేది జనరల్గా ఎక్కడ వినం. సో అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో ఎలా అయినా అంటే మేమిద్దరం వైజాగ్ కాబట్టి మా ఇద్దరి కోసమైనా మీరు కొంచెం సినిమాని ప్రమోట్ చేసి April 19th థియేటర్స్లో. బట్ వన్ థింగ్ వీ కెన్ ప్రామిస్ అండి, సినిమా వన్స్ ఒకసారి అంటే థియేటర్కి వెళ్ళి వచ్చిన ఖచ్చితంగా 10 మందికి బాగుందని చెప్తాడన్న కాన్ఫిడెన్స్ అయితే మనకు 100%. ఎందుకంటే ఇందులో అదే అంటే మనం బ్రెయిన్ హీట్ చేసేవి ఉండవు. హ్యాపీగా సమ్మర్లో వెళ్ళి చక్కగా నవ్వుకుంటూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఓవరాల్ ఏంటంటే ఇది సింగిల్గా కాకుండా గ్రూప్ ఆఫ్ 3-4 ఫ్రెండ్స్, 3
నలుగురు ఫ్రెండ్స్ వెళ్ళి సరదాగా బ్యాచ్ వెళ్ళి పంచులు వేసుకుంటా ఒకరి మీద ఒకరు పంచులు వేసుకుంటూ నవ్వుకుంటా చూస్తే సినిమా. సో అందులో శ్రద్ధ గారు ఇది గ్రేట్ జాబ్. ఆవిడ క్యారెక్టర్లు కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి సినిమాలో. అంటే ఒకటే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ వేరియేషన్. అలాగే చైతన్య హాస్య గారు దాంట్లో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి క్యారెక్టర్స్లో. సో అంటే ఒక ఇన్నోసెంట్ ఫెయిల్యూర్స్ కిడ్నాపర్స్గా ఎలా మారారు, అక్కడ జరిగిన కన్ఫ్యూజన్ ఏంటి, ఎవరిని కిడ్నాప్ చేయబోయి ఎవరిని కిడ్నాప్ చేశారు, దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, వీళ్ళు అనుకుంటుంది జరిగిందా లేదా అనేది కథ బేసిక్. గట్టిగా చెప్పు. కొంచెం గట్టిగా రైట్. ఓకే, ముందుగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. సారీ ఫర్ ది డిలే, కొంచెం మిస్కమ్యూనికేషన్ వల్ల లేట్ అయింది. బట్ థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్. నాకు వైజాగ్ ఇస్ అ వెరీ స్పెషల్ ప్లేస్. నాకు మొన్నే వేరే షూట్కి వచ్చాను, అంతకుముందు షార్ట్ ఫర్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్. నాకు చాలా ఇష్టం వైజాగ్ అంటే. మా డైరెక్టర్ గారిది వైజాగే, హర్షాది వైజాగే. సో ఈ సినిమాకి వైజాగ్తో చాలా కనెక్షన్ ఉంది. బట్ అగైన్ వైజాగ్ అంటేనే లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ హియర్. హర్ష అదే చెప్తుంది, వాళ్ళకి దే హ్యావ్ అన్ ఐ ఫర్ ఆర్ట్. అంతా లాట్ ఆఫ్ వెరీ టాలెంటెడ్ పీపుల్. గాల్లో నీళ్ళలో కూడా. ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్ ఇక్కడ ఈరోజు ప్రెస్ మీట్ చేస్తున్నందుకు. పారిజాత పర్వం